అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వాలెట్. అక్కినేని నాగార్జునపై మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. తమ్మిడికుంట చెరువు కబ్జా చేసి కన్వెన్షన్ నిర్మించారని పోలీసులకు ఫిర్యాదు అందింది. మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు జనం కోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి. అయితే నాగార్జునపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని భాస్కర్ రెడ్డి పోలీసులను కోరారు. లీగల్ ఒపీనియన్ కు పంపించారు మాదాపూర్ పోలీసులు. అయితే నాగార్జునకు చెందిన కన్వెన్షన్ ను ఇటీవలే కూల్చేసిన విషయం తెలిసిందే. చెరువును కబ్జా చేసి కన్వెన్షన్ నిర్మించారని హైడ్రా దాన్ని కూల్చేసింది. తుమ్మిడికుంట చెరువులో 3 ఎకరాల 30 గుంటల భూమిని ఆక్రమించి కన్వెన్షన్ కట్టారని ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి. కాగా దానిపై హైడ్రాకు మరోసారి ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదులు పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెరువు ఆక్రమణకు గురైనట్లుగా నిర్ధారించి కూల్చివేతలకు ఆదేశాలిచ్చారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య జంబో జేసీబీలతో కన్వెన్షన్లను గంటల వ్యవధిలోనే కూల్చేశారు. కాగా దీనిపై నాగార్జున స్పందిస్తూ ఆ భూమి పట్టా భూమి అని, ఒక్క అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణలకు గురికాలేదన్నారు. ప్రైవేటు స్థలంలో నిర్మించిన భవనం ఇదని, కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన ఆక్రమ నోటీసులపై స్టే కూడా మంజూరు చేసినట్లుగా నాగార్జున తెలిపారు. తాజాగా ఇప్పుడు మరోసారి నాగార్జునపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి. మరి దీనిపై నాగార్జున ఎలా స్పందిస్తారో చూడాలి. మరోవైపు మంత్రి కొండా సురేఖ, సమంత, అక్కినేని ఫ్యామిలీలపై కామెంట్స్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. దాంతో కొండా సురేఖపై నాగార్జున లీగల్ యాక్షన్ కూడా సిద్ధమయ్యారు. మొత్తానికి నాగార్జున ఫ్యామిలీపై ఒకవైపు కన్వెన్షన్ హాల్ కి సంబంధించిన కేసు, మరోవైపు సమంత నాగార్జునపై వచ్చిన విమర్శలు ఇలా గుమిగూడినట్లే తెలుస్తుంది.